ఈరోజు చేయబోయే వెజ్ రెసిపీ ఏంటంటే వంకాయ బంగాళదుంప కూర. వంకాయలు కండ్రెక్కుతాయి అంటారు మామూలుగా కట్ చేసి ఉంచితే. మీ వదిన్ని ఎలా ఏడిపిస్తారో అలా ఏడిపిస్తారు, నన్ను ఎలా ఏడిపిస్తారో అలా ఏడిపిస్తుంటుంది. అది కదా. ఒకటి రెండు సార్లు కడుక్కోండి, తప్పే లేదమ్మా. వంకాయ బంగాళదుంప కూర రెడీ. హాయ్ అండి, మీ వాడిని, మీ అందరి వాడిని, మీ విజయ్ కొలగాని. ఈరోజు మన కోసం, మీకోసం, మా కోసం, సరే మనందరి కోసం ఈరోజున మంచి వెజ్ రెసిపీ చేయబోతున్నా. ఎందుకు వెజ్ అని చెప్తున్నా అంటే చాలామంది వెజ్ ప్రియులు అడుగుతున్నారు, అన్నయ్య వెజిటేరియన్ ఎక్కువ చేయండి అన్నయ్య, నాన్ వెజ్ మేము తినమని. ఓకే, వాళ్ళ కోసం కానీ కాదు, మనం కూడా తింటాం కదా వెజిటేరియన్. అందుకోసం ఈరోజున సూపర్ వెజ్ రెసిపీ అనేది మీకు చూపిస్తాను, నేర్చుకోండి. ఓకేనండి, ఈరోజు చేయబోయే వెజ్ రెసిపీ ఏంటంటే వంకాయ బంగాళదుంప కూర. ఇగురు అంటారు, కూర అంటారు, ఏదైనా అనుకోవచ్చు. ముఖ్యంగా వంకాయ బంగాళదుంప నార్మల్గా వండుకోవచ్చు. దీంట్లో కొంచెం లాస్ట్లో గరం మసాలా అంటారు కదా, అది పౌడర్ కానీ చల్లితే టేస్ట్ ఉంటుందండి, అదిరిపోద్ది. అందరూ చేసుకునేదే. బంగాళదుంప వంకాయ అనేది వండుకోవచ్చు మసాలా లేకుండా కూడా. మసాలా లైట్గా లాస్ట్లో చల్లితే మాత్రం అదిరిపోద్ది. ఎలాగేంటనే చూపిస్తారు. ఈరోజు కర్రీ వచ్చి వంకాయ బంగాళదుంప కర్రీ ఇగురు. దానికి కావాల్సినవి ఇప్పుడు యాజ్ యూజువల్ చూడండి: ఆనియన్, మిర్చి, బంగాళదుంప, వంకాయ. ఆనియన్ మిర్చి అనేది అన్నిట్లో కామన్, మీకు తెలిసిందే, ప్రతి కూరకి వాడుతుంటాం మనం. సరే, కటింగ్కి వెళ్ళిపోదామా? ఆనియన్ కటింగ్ అయిపోయింది. ఒక మిర్చి, ఓకే, మిర్చి కటింగ్ కూడా అయిపోయిందండి. ఆనియన్ మిర్చి కట్ చేసుకున్నాం. ఎస్, ఓకేనండి, ఆనియన్ మిర్చి కటింగ్ అయిపోయింది. ఒక ప్లేట్లోకి తీసుకుందాం వీటిని. ఎందుకంటే మళ్ళీ బంగాళదుంప కోయాలి, వంకాయ కోసుకోవాలి. ఏది చేసుకున్నా అది ఆ ఐటమ్ను ఆ ప్లేట్లోకి తీసేసుకోండి. ఎస్, ఇదిగో చూసారు కదా, వంకాయలు కోయటానికి వాటర్ తీసుకొచ్చింది బౌల్లో. దాంట్లో లైట్గా సాల్ట్ వేసుకోండి అమ్మ. వంకాయలు కండ్రెక్కుతాయి అంటారు మామూలుగా కట్ చేసి ఉంచితే. కండ్రెక్కుకోవడం ఉండటం కోసం అని చెప్పేసి కొంచెం సాల్ట్ కలుపుకుంటే వాటర్లో, అప్పుడు కోసిన వంకాయ కండ్రెక్కదు. కండ్ర అంటే చేదు వస్తుంది, చిరు చేదు రాదనమాట. వంకాయలు కట్ చేసుకో, చక్కగా చూసుకోండి. కొంచెం సన్నగా ఉంటేనే వంకాయ ముక్క ఎప్పుడు కూడా చక్కగా మగ్గుద్ది. అదే మనం లావుగా కోసుకుంటే కొంచెం టైం తీసుకుంటుంది, అంత త్వరగా మగ్గదు. అంటే మెల్ట్ కొంచెం ఉడకాలి కదా, అది మగ్గటం అంటారు దాన్ని. ఎనీవే, కొంచెం సన్నగా కోసుకుంటే ఇమ్మీడియట్గా మగ్గుద్ది, బాగుంటుంది టేస్ట్ కూడా. చూడండి, కట్ చేస్తుంది. వంకాయ సైజ్ చూసుకున్నారు కదమ్మా, కరెక్ట్గా ఎగ్జాక్ట్ 1.5 2 ఇంచెస్ అనమాట. ఎక్కువ లెంగ్త్ కట్ చేశారంటే మాత్రం ఫోల్డ్ అయిపోద్ది, అది అంత బాగోదు చూడటానికి. తింటానికి బాగానే ఉంటుంది కానీ చూడంగానే కూడా నోరు ఊరాలంటే మనకి చక్కగా వంకాయకు వంకాయ, బంగాళదుంప ముక్క బంగాళదుంప అలా ఫ్రెష్గా కనిపిస్తుంటే బాగుంటుంది. దానికోసం ఎప్పుడైతే 2 ఇంచెస్ సైజు కోస్తామో అది ఫోల్డ్ అవ్వదు, ఇక అలాగే ఉండిపోద్ది. ఎప్పుడు కూడా కంటికి ఇంపుగా ఉండాలంటారు ఏదైనా సరే. ప్రతి వాళ్ళు కూడా అట్రాక్షన్ అంటారు కదా, అది అట్రాక్షన్ బాగుంటేనే మనకి ఇంకా ఇంట్రెస్ట్ పెరుగుద్ది దేనికైనా సరే. మనం వేసుకునే డ్రెస్సులు కానివ్వండి, తినే తిండి కానివ్వండి. ఓకేనమ్మా, కట్ చేయడం అయిపోయింది. లాస్ట్ వంకాయ ఇంకా
ఓకే, చూసారు కదా, వంకాయలు కట్ చేసేసాము, అయిపోయింది. ఆనియన్ మిర్చి అయిపోయింది, వంకాయలు కట్ చేసుకున్నాం. ఇది అందరికీ తెలిసిందే. పీలర్ తోటి ఆ పైన ఉన్న తోలు తీసేసుకుందాం. ఇలా బంగాళదుంపని పీల్ చేయాలి, చూస్తున్నారు కదా. చాలామంది ఇలాగ పీలర్ ఉంటే పీలర్తో చేస్తారు, లేదంటే చాకుతో తీసుకోవచ్చు, కత్తిపీటతో తీసుకోవచ్చు, మన ఇష్టం, మన ఇంట్లో ఉన్నదాన్ని పట్టించి నీట్గా ఆ తోలు అనేది లేకోకుండా తీసేసుకోండి. ఓకే, కడిగేసాం కదండి బంగాళదుంప. కటింగ్ వెళ్ళిపోదాం. చూడండి, కటింగ్ ఎప్పుడు చెప్పినట్టుగానే లాస్ట్ టైం ఒకసారి బంగాళదుంప కట్ చేసినట్టున్నాం. చక్కగా ఒక చిన్న సైజు మీడియం ముక్కలు రావాలి, చూసుకోండి. కొంతమంది పెద్దవి కోస్తారు, త్వరగా ఉడకో పెద్దవి కోస్తే. ఎప్పుడు కూడా సైజు చూసుకోండి. ఆ సైజు అనుకోండి అమ్మ, చక్కగా బాయిల్ అవుతుంది. ఎందుకంటే బంగాళదుంప వేపుడు వేస్తాం, ఒక్కోసారి పెద్ద బంగాళదుంప కోస్తాం, అది కూడా చూపిస్తాను. దానికి కొంచెం పెద్దగా ఉంటాయి. ఇది కూరలో వేసి ఉడికిచ్చేది కాబట్టి ఒక మీడియం స్మాల్ సైజు కింద అయితేనే బాగుంటుంది. మీడియం కంటే కూడా అదిగో చూస్తారు కదా, సేమ్ అదే సైజు కట్ చేసుకోండి. జస్ట్ ఐడియా. కొంచెం పెద్దదైతే కొంచెం హార్డ్గా ఉంటుంది, ఉడకడానికి టైం తీసుకుంటుంది. అదే కొంచెం చిన్న చిన్న పీసులు వంకాయలు కానివ్వండి, బంగాళదుంప కానివ్వండి కట్ చేసాం అనుకోండి, అవి నీట్గా త్వరగా బాయిల్ అవుతాయి. ఉప్పు కారాలు అంటారు కదా, అవి కూడా బాగా వెళ్తాయి ఆ ముక్కలోకి, చాలా బాగుంటుంది టేస్ట్. అది కర్రీకి వేసేటప్పుడు వండేటప్పుడు ఇంకొకసారి మంచినీళ్ళతో కడుక్కొని అప్పుడు కూరలు వేద్దాం, చూపిస్తాను. అయిపోయింది బంగాళదుంప కటింగ్, చూసారు కదా. క్లియర్ బంగాళదుంప ప్రతి కర్రీకి మనం వేసేది పొడులు సేమ్, కాకపోతే టైమింగ్ అనేది ఉంటుంది కొంచెం, ఇంత టైం వరకు మగ్గనిద్దాం ఏంటి అనేది. ఓకేనండి, కళాయి పెట్టుకున్నాము, స్టవ్ వెలిగించు. ఎస్, అది కొంచెం వాటర్తో కడిగాం కాబట్టి డ్రై కానిద్దాం. ఎగ్జాస్ట్ ఫ్యాన్ వేసుకోండి ఉన్నవాళ్ళు. ఇక్కడ వచ్చే ఏదైనా కొంచెం గొట్ర అంటారు స్మెల్, ఏదైనా ఉన్న దగ్గు తుమ్ములు వస్తుంటాయి, అలాంటప్పుడు ఎగ్జాస్ట్ ఫ్యాన్ అనేది ఇప్పుడు మ్యాక్సిమం అందరూ పెడుతున్నారు. విలేజ్లో అయితే చెప్పక్కర్లా, ఓపెన్గా ఉంటుంది. కిచెన్ అనగానే చక్కగా కిటికీలు అన్నీ ఓపెన్లో ఉంటే వెళ్ళిపోతుంటుంది. మేడం నూనె పోయొచ్చా? అది ఎందుకంటే నువ్వు మాస్టర్, ఇప్పుడు నేను అసిస్టెంట్. గురువుని మించిన దాని అయిపోయావు కదా నువ్వు. నేను నా దగ్గర నేర్చుకుని నన్ను మించి చెప్తుంది, ఇలా ఉండకూడదు, అలా ఉండాలి, అలా ఉండకూడదు, ఇలా ఉండాలని. ఎనీవే ఎంతోమంది చెప్తున్నారు, మా ఆవిడ చేస్తే తప్పేంటి? ఎంతోమంది చెప్తుంటారు బయట వాళ్ళు, నువ్వు చెప్తే నాకు తప్పేంటి అంటున్నా. బయట వాళ్ళు చెప్పే నీతులే పట్టించుకోను, నువ్వు చెప్తే తప్పేంటి అంటున్నా. ఏంటిదంటే అర్థమైందా? బయట వాళ్ళే నాకు సలహాలు ఇస్తుంటారు. ఓకేనండి, కాగింది. ఆయిల్ పోసుకుందాం, చూసుకోండి. ఆయిల్ కొంచెం ఎక్కువ వాడేవాళ్ళు ఎక్కువ వాడుకోవచ్చు, తక్కువ వాడేవాళ్ళు తక్కువ వాడుకోండి. ఎప్పుడు చెప్పేదే మ్యాక్సిమమ్ ఎప్పుడు కూడా హ్యాపీగా నేను చూస్తున్నారు కదా, ఇది మీకోసం చేసేది కాదు, మీరు చూస్తున్నారని చెప్పేసి మేము కొంచెం తగ్గి చేస్తున్నాం. వీడియో అనేది లేదంటే మాత్రం మాకు జోకులు కానీ ఇంకా 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 బాగుంటుంది. మీ వదిన్ని ఎలా ఏడిపిస్తారో అలా ఏడిపిస్తారు, నన్ను ఎలా ఏడిపిస్తారో అలా ఏడిపిస్తుంటుంది. అది కదా అని ఆయిల్ కాగితే వేసేద్దాం, వేసేసుకైతే. ఓకేనండి, ఆయిల్ కాగింది, ఆనియన్ వేద్దాం. అందరికీ తెలిసిందే, చాలా కర్రీస్ గురించి చెప్తుంటాను మీకు. ఎప్పుడూ కూడా ఆనియన్ కొంచెం లైట్ బ్రౌన్ కలర్కి రాగానే కూరగాయలు కలుపుకుందాం. కూరగాయలతో పాటు కూడా ఆనియన్ మళ్ళీ ఎగుద్ది. అలాగని చెప్పేసి బ్లాక్గా అవ్వకూడదు ఆనియన్ మిర్చి, ఎప్పుడు కూడా గుర్తుంచుకోండి. ఎప్పుడు అసలు బ్లాక్ కలర్ అంటే మాడిపోయినట్లేక అసలు ఆ కలరే రాకూడదురా కర్రీ, అప్పుడు టేస్ట్ అదిరిపోద్ది. ఓకే, అలా ఏగుతుండగానే కొంచెం పసుపు యాడ్ చేద్దాం. ఎప్పుడు చెప్పేదే.
అలాగే కొంచెం మెంతిపిండి, ఎప్పుడు చెప్పిన విధంగా చూసారు కదా, మెంతిపిండి కొంచెం కలుపుకోండి. అలాగే కొంచెం జీలకర్ర పౌడర్, అలాగే కొంచెం ధనియాల పౌడర్, ఓకేనమ్మా. లైట్ బ్రౌన్ కలర్కి వచ్చేసింది. బంగాళదుంప వేద్దాం ఫస్ట్. లైట్ ఫ్లేమ్ పెట్టేశాను, లో ఫ్లేమ్కి. ఒక్క నిమిషం, ఇది మగ్గుతున్నాయి. ఓకే, మూత పెట్టేద్దాం ఒకసారి. చూసారు కదా, ఇది చూడండి లోపల కర్రీ నీట్గా ఇలాగా లో ఫ్లేమ్ పెట్టేసుకోండి. వీటిని ఇలాగ ఆయిల్లో కాసేపు మగ్గనిద్దాం, కొంచెం సేపు మూత పెట్టేద్దాం. ఎస్. అలాగే వంకాయలు ఇందాక సాల్ట్లో కలుపుకున్నాం కదా, కొంచెం వాటిని ఇంకొకసారి కడుగుదాం. ఒకటి 2 సార్లు కడుక్కోండి, తప్పే లేదమ్మా. చక్కగా సాల్ట్ వేయటం వల్ల కండ్రెక్కదు. ఇంకొకటి ఏంటంటే ఏదైనా చిన్న చిన్న బ్యాక్టీరియా పురుగు లాంటిది ఉన్నా కూడా క్లియర్ అయిపోతుంది ఆ సాల్ట్ వల్ల. సాల్ట్ అంత మంచిది. సాల్ట్ క్లీనింగ్కి చాలా చాలా ఉపయోగపడుతుంది. ఇటు పొట్ట క్లీనింగ్ కానివ్వండి, పైన వస్తువులు క్లీన్ చేసేదాన్ని కానివ్వండి, కొంచెం కరివేపాకు కానీ కొత్తిమీర, ఆకుకూరలు ఏం తెచ్చినా, కూరగాయలు ఏం తెచ్చినా ఒక్కసారి కొంచెం సాల్ట్ వేసి నానబెట్టండి. దానిపైన ఉన్న మొత్తం డస్ట్ గిస్ట్ మొత్తం వెళ్ళిపోద్ది, నీట్గా వచ్చేస్తుంది. దానికి కరెక్ట్గా నీట్గా క్లీన్ చేసుకుని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే చాలు మనం. ఓకే, ఎలాగైతే క్లీన్ అయిపోయింది ఇది చూద్దాం రండి. ఇది బాయిల్ అయిపోయింది నీట్గా, చూసారు కదా ఎలా ఉందో. ఆనియన్ కూడా నీట్గా బాయిల్ అయిపోయింది, బ్రౌన్ కలర్కి వచ్చేసింది. ఇప్పుడు దీంట్లో వచ్చి వంకాయలు వేసేద్దాం, క్లీన్ చేసినవి. కానీ ఏదైనా కూడా టేస్ట్ అదిరిపోద్ది. వంకాయ బంగాళదుంప అనేది కూడా చాలా ఫేమస్ కర్రీ. ఇది కలగలుపులు అంటారు. సపరేట్గా వంకాయ కింద వంకాయ వండుకోవచ్చు, బంగాళదుంప కూర కింద బంగాళదుంప వండుకోవచ్చు, ఏదైనా సపరేట్గా ఉండొచ్చు. కలిపి వండితే అదొక టేస్ట్, చాలా బాగుంటుంది ఆ టేస్ట్లు. పెద్దవాళ్ళు అయితే నాకు తెలిసినంత వరకు, నేను చిన్నప్పుడు చిన్నది కలగలుపు కూర అంటారు. కలగలుపు మిక్స్ చేస్తాం కాబట్టి అన్నీ కలగలుపు కూర అంటారు. చాలా బాగుంటుంది. యా, చూసారు కదా, చూడండి కరెక్ట్గా కలగలిపేస్తాను మొత్తం. ఇవి ఆ సిమ్లో పెట్టుకుని లైట్ ఫ్లేమ్లో పెట్టుకుని అలా బాయిల్ అవనిద్దాం. మగ్గిపోతుంది అంతే. మూత పెట్టేద్దాం, అది మగ్గి చక్కగా ఆవిరిలాగా వస్తుంది చూడండి. చూసారు కదా, చక్కగా మగ్గింది నీట్గా. ఇక చూసుకోండి, వంకాయ ముక్కలను అవన్నీ కూడా తెలిసిపోద్ది మీకు మగ్గిందా లేదా అన్నది. కలర్ కూడా చేంజెస్ వచ్చేస్తాయి. నీట్గా అక్కడ ఉన్న ఆయిల్లో మగ్గినాయి. ఇప్పుడు మనం వచ్చేసి ఇక సాల్ట్ కారానికి వెళ్ళిపోదాం. సాల్ట్ వేసుకుందాం. సాల్ట్ ఎప్పుడు కూడా చూసుకుని వేసుకోండి, కొంచెం తగ్గించుకుని. చాలాసార్లు చెప్పాను, వాడే వాళ్ళని పట్టించి. ఇదిగో మా మిసెస్ అయితే కొంచెం రైస్ కూడా పెట్టేసింది ఆల్రెడీ, ఆకలి స్టార్ట్ అయిపోయింది. చాలు. కారం, ఉప్పు వేసేస్తాం, కారం. తినే స్పైసీని బట్టించి వేసుకోండి ఎంతవరకు తినగలం మనం కారం అని. ఇంకొక విషయం ఏంటంటేనమ్మా, వెజిటేరియన్స్కి ఎప్పుడు వెజిటేబుల్స్ ఎప్పుడు వండినా కూడా కొంచెం కారం తగ్గించేసుకోవాలి. నాన్ వెజ్కి వేసినంత వేయకూడదు ఎప్పుడు కూడా, అదొకటి చూసుకోండి చాలు. ఎక్కువ కారం వేయటం వల్ల కూడా వెజిటేరియన్ దాని టేస్ట్ తెలియదు మనకి. నాన్ వెజ్లో కొంచెం స్పైసీ ఉండాల్సిందే, తప్పదు.
ఇందులో చూసారు కదా, ఉప్పు కారం వేసేసాం, తిప్పేసుకున్నాం. ఒక్కసారి హైలో పెట్టుకోండి. ఈ ఉప్పు కారం కూడా చక్కగా ఈ ముక్కలకు పట్టేసి చూసారు కదా, ప్రతి ముక్కకి చూడండి ఉప్పు కారం ఎలా పట్టిందో. అది కాసేపు అలాగా కొంచెం టైం తీసుకోవాలి. ఉప్పు కారం కలిపిన తర్వాత ఉన్న కొంచెం నూనెలో అలా ఫ్రై అవుతుంటే ఆ ఉప్పు కారం కూడా ముక్క లోపలికి వెళ్తుంది అంటారు. ఇంకా చాలు, ఇక వాటర్ మిక్స్ చేద్దాం. చూడండి, నాకు తెలిసినంత వరకు బాయిల్ అయిపోయిందమ్మా. ఇంకొంచెం వాటర్ మిక్స్ చేద్దాం, ఎందుకంటే కొంచెం చూసుకోండి. ఇప్పుడు చూడండి, ఇది నీట్గా వాటర్ అంతా సరిపోయింది. ఇది లేయర్ని ఇచ్చేద్దాం. ఇది వంకాయ బంగాళదుంప కూర ఎలా వండాలో చూసారుగా. జస్ట్ కొంచెం ఉప్పు కారం వేసిన తర్వాత కూడా ఒక 2 minutes అలా బాయిల్ అవ్వాలి. ఆ ఆయిల్లో కానివ్వండి, కొంచెం హీట్ చేసుకుని దాని తర్వాత వాటర్, జస్ట్ టైమింగ్ అనమాట. అన్నీ ఒకసారి మిక్స్ చేసేయటం వల్ల అంత టేస్ట్ రాదు. ఒక్కొక్కసారికి ఆనియన్ ఎంత వేగాలి, ఈ బంగాళదుంప వంకాయ కూడా ఎలా వేగాలి. ఒక్కోసారి వంకాయలు మొత్తం మగ్గిపోతాయి మెత్తగా, బంగాళదుంప హార్డ్గా ఉంటుంది. అది కొంచెం తినేస్తాం మనం, బాగుంటుంది టేస్టే, కానీ పర్ఫెక్ట్ అయితే మాత్రం కాదు. పర్ఫెక్ట్ ఏంటంటే రెండు కూడా ఈక్వల్గా వేగాలి, ఈవెన్గా, కరెక్ట్గా. వంకాయ బొక్కలు చూడండి ఇప్పుడు బారుగా ఎలా ఉన్నాయో, ఫోల్డ్లే కావాలి, ఇలా బారుగా ఉంటాయి. కూర మనం తినేటప్పుడు కూడా అలాగే ఉంటాయి. కూర వండే ఒక చిన్న ట్రిక్ అంతే, ఏం లేదు. మనం 1కి 4 సార్లు చేసే కొద్దీ మనకు అలవాటు అయిపోతుంటుంది. మూత పెట్టేద్దాం. చూసారు కదా, పొంగు వస్తుంది. ఇది మొత్తం కూడా నీట్గా బాయిల్ అవుతుంటుంది. మూత పెట్టేద్దాం. లైట్ లో ఫ్లేమ్ పెట్టుకోండి అమ్మ. ఇప్పుడు దాకా హై ఫ్లేమ్ పెట్టాము, ఇదిగో చూస్తారు కదా, తక్కువ ఫ్లేమ్ పెట్టుకోండి, చక్కగా మగ్గుద్ది. సింపుల్ రా ఇది. మీకు ఇలాంటి రెసిపీస్ చూపించాలని చెప్పి చూపించడమే. ఒక్కొక్కరు ఒక్కో విధంగా వండుతారు, కానీ టైమింగ్ అయితే మాత్రం నాది ఇది. ఎవరే టైమింగ్లో చేసుకున్నా ఈ మాత్రం టైం తీసుకుని కొంచెం ఏది ఎప్పుడు వేయాలి, ఏది ఎప్పుడు ఎంత ఆగాలి, అలాంటప్పుడు మనకు అన్నీ తెలుస్తుంటాయి. ఓకే, వంకాయ వచ్చి వెంటనే మగ్గిపోద్ది. వంకాయ అంటారా, వెంటనే మగ్గిపోద్ది. అది బంగాళదుంప కొంచెం హార్డ్, అది ఎక్కువేం కాదు, కొంచెం హార్డ్. అందువల్ల బంగాళదుంప ముందు వేస్తాం, వంకాయ తర్వాత వేస్తాం. ఈ రెండు ఈవెన్గా మగ్గుతాయి, అంటే రెండు ఈక్వల్గా సమపాళల్లో ముక్క మెత్తబడతాయి, బాగుంటుంది. అదేవిధంగా ఆయిల్లో ఎంతసేపు వేగాలి, ఉప్పు కారం వేసిన సేపు ఒక 2 minutes ఉంచాలి డెఫినెట్గా. వెంటనే నీళ్ళు పోయకండి, కారంగా అనిపిస్తుంది. అది కారం స్మెల్ తోటి కారంగా అనిపిస్తుంది. అది కొంచెం ఆయిల్లో ఫ్రై అయిన తర్వాత ఇంకా బాగుంటుంది, టేస్ట్ వస్తుంది. ఇంతేనమ్మా, సింపుల్ది. చూసి వీడియో పెట్టుకోండి, చక్కగా ట్రై చేయండి. రాని వాళ్ళు ఒకసారి బాగోపోవచ్చు, రెండోసారి బాగుంటుంది, 100% బాగుంటుంది, మూడోసారి ఇంకా అద్భుతంగా ఉంటుంది, నాలుగోసారి నేను చేసినట్టు చేస్తారు. అంతే, సింపుల్ థింగ్. ఎనీవే, చెయ్యిందే ఏది రాదు, చేసి మనం నేర్చుకుంటేనే మనకు వస్తుంది. చూసినంత మాత్రం రాదు, చేస్తేనే వస్తుంది. ఏదైనా మనం ప్రాక్టికల్గా చేయాలి. ఉందిలే చూసేసాలే మనకు తెలుసులే అనుకుంటే మాత్రం అది పొరపాటు. ఎప్పుడు కూడా మనం ట్రై చేస్తుండగా మనకి అలవాటు అవుతుంటుంది. ఓహో, ఈ టైంకి ఇది వేయాలి, ఈ టైంకి ఇది వేయాలని. ఎనీవే చూసారు కదా, సింపుల్, నథింగ్ అనమాట. చూడండి, పొంగొస్తుంటుంది. ఇది చూసారు కదా, నీట్గా మగ్గిపోద్ది. అది సిమ్లో పెట్టేసాం. ఇక వంకాయ ముక్కలు బంగాళదుంపలు చూసారు ఎంత నీట్గా ఉందో. ఇది మొత్తం పేసం అయిపోయింది అనుకోండి, చూడలేము మనం. అది మొదలుపెట్టేద్దాం. ఇక ఎప్పుడు కూడా మీకు చూపించడం కోసం మనం ఇలా చేయాలనేది కాదు, నేను చేసే విధానమే ఇది. ఇంట్లో కూడా మనం తినేటప్పుడు కూడా కళ్ళకి ఇంపుగా చక్కగా ఉందంటేనే మనం తినగలం. ఒక 2 గరిటెలు వేసుకునేవాళ్ళు 4 గరిటెలు వేసుకుంటాం. మీకు ఆల్రెడీ చెప్పున్నా నేను, అన్నం ఎంత తింటాం కూర అంతే కలుపుకోవాలని. కూర ఎప్పుడు కూడా ఎక్కువ పెట్టుకోండి మ్యాక్సిమం, అప్పుడు ఆకలి సరిపోతుంది, బలానికి బలం, ఆరోగ్యానికి ఆరోగ్యం. రైస్ తగ్గించండి, కర్రీస్ ఎక్కువ పెంచండి. డాక్టర్స్ చెప్పే సలహా నేను చెప్తున్నాను ప్రత్యేకించి. చిన్నప్పటి నుంచి నాకు అలవాటు, ఇప్పుడు అలవాటు చేసుకున్నారు కదా. చిన్నప్పటి నుంచి కూడా అమ్మ అన్నం పెట్టిందంటే
కూర మొత్తం అన్నం మీద పోసేది. పులుసు కానీ ముక్కలు కానీ తర్వాత వేసుకుంటాలమ్మా నువ్వు తినరా అని చెప్పి వేసేసేది. అలా అలా ఉండాలి ఎప్పుడు కూడా అని. అందరూ తినలేం కదన్న, అందరూ అలా పోసుకోలే, అది తప్పమ్మ. ఉన్నంతలోనే నేను చెప్తున్నా తప్పితే లేని దాని గురించి ఏ రోజు మాట్లాడను నేను. ఉన్న దాంట్లో చక్కగా కొంచెం గ్రేవీగా ఉంచుకోండి, పులుసుగా ఆ పులుసు కలుపుకోండి, చక్కగా ఒక సాంబార్ అన్నం తిన్నట్టు తినండి, అద్భుతంగా ఉంటుంది. నీట్గా మగ్గిపోయినట్టే. ఇంకా కొంతసేపు ఆ వాటర్ ఉంది కదండి, ఆ వాటర్ కూడా ఇంకిపోయిందంటే వంకాయ బంగాళదుంప కూర రెడీ. ఇది ఎప్పుడు అవుతుందా అని నేనైతే వెయిటింగ్. ఒక్కోసారి ఇలా వేసుకు తిన్నా కూడా ఆ రోజులు కూడా ఉన్నాయి. ఆకలికి ఆగలేక గబగబా అన్నం పెట్టేసుకుని ఉడికే కూరని వేసుకుని కూడా తినేస్తుంటా. ఏమవుతుందంటేనమ్మా, ఆకలి పెరిగే కొద్దీ ఏదో కళ్ళు తిరుగుతున్నట్టుగా గిడ్డినెస్గా అనిపిస్తుంటుంది. ఎందుకు టైం వేస్ట్, ఇప్పటికే చాలా లేట్ అయింది, అయిపోతుంది కూర, ఇంకొక 5 minutesలో అయిపోవచ్చు నాకు తెలిసి. రైస్ కూడా అయిపోయింది. ఒక లైట్ సిమ్లో పెట్టాం, తెలుసు మీ అందరికీ. కుక్కరు ఒక 3-4 విజిల్స్ వచ్చిన తర్వాత, అంటే ఆ విజిల్ వచ్చేదాన్ని పట్టించి సిమ్లో పెట్టుకుంటే దాంట్లో ఉన్న వాటర్ కూడా ఇంకిపోద్ది. రైస్కి అయితే తెలిసిన విషయం అందరికీ. దాంట్లో ఉన్న లైట్గా తడిగా ఉంటుంది కదా, అది కూడా లాగేస్తుంది. చక్కగా పొడిగా అన్నం బాగుంటుంది. దానికోసం సిమ్లో పెట్టి లైట్ ఫ్లేమ్లో రైస్ కూడా పెట్టేస్తాం. ఇది కూడా అయిపోతుంది. ఎప్పుడు మీకు నాకు తెలిసినంతవరకు మంచి విషయాలు చెప్తుంటాను. ప్రతి వాళ్ళు కూడా ఏదో ఒకటి నేర్చుకోవడానికి ఎదురు చూడండి. అయ్యో మనం చేసేస్తాం తప్పు అయిపోయిందని ఫీల్ అవ్వద్దు. తెలియచేసిన దాంట్లో తప్పేలేదు, తెలిసి తప్పు చేయకూడదు. తెలియక చాలామంది ఏదో మాట్లాడుతుంటారు. బికాజ్ ఆఫ్ మనకు తెలియాలి కదా, తెలిస్తేనే కదా. మనకు తెలిసినంత వరకే. ఇప్పుడు అదే ఇందాక చెప్పాను మీకు, అన్నీ నాకు తెలుసు అనేది చాలా చాలా తప్పది. తెలియదు ఎవరికి ఏది పరిపూర్ణంగా తెలుసుకోవటం అంటే చాలా కష్టం. ప్రతి వ్యక్తి కూడా పుట్టిన దగ్గర నుంచి చనిపోయేంత వరకు నేర్చుకుంటూనే ఉండాలి. జీవితం అనేది పాఠాలు నేర్పుతూ ఉంటుంది. ప్రతిరోజు ఒక పాఠం. నిన్న జరిగింది ఇవాళ జరగదు, ఇవాళ జరిగింది రేపు జరగదు. ప్రతిరోజు కొత్త అనుభవాలు ఎదురవుతుంటాయి. కొత్త పనులు చేస్తుండాలి మనం. మాటల్లో మార్పు ఉంటుంది, చేతల్లో మార్పు ఉంటుంది. రోజు చేసే పని ఏదైనా జాబ్ అంటారా, రోజు చేసే జాబ్ ఒక విధంగా వెళ్తుంటారు. కానీ ఇంటికి వచ్చిన తర్వాత పరిస్థితులు వేరేదో ఉంటాయి. పిల్లలు నిన్న బాగున్న వాళ్ళు ఈ రోజున బాగోరు. అక్క చెల్లెళ్ళు నిన్న మాట్లాడినట్టు ఈ రోజున మాట్లాడరు. అన్నదమ్ములు నిన్న ఉన్నట్టుగా ఈ రోజున ఉండరు. కోపతాపాలు, ఆవేశాలు, పంతాలు బోల్డని ఉంటే ఒక్కొక్క రోజు ఒక విధంగా ఉంటుంటుంది. ఆ పద్ధతికి తగ్గట్టుగా, అక్కడున్న సిచ్యువేషన్కి తగ్గట్టుగా మనం మలుచుకుని మనం మాట్లాడుకుంటూ వెళ్ళిపోతూ ఉండాలి. సీరియస్గా తీసుకుంటే అందరూ సీరియస్. అదే మనం కామాయి అనుకో, ఒకవేళ వాళ్ళు 2 సార్లు అరుస్తారు, 3 సార్లు అరుస్తారు, 4వసారి కామ్ అయిపోయి వెళ్ళిపోతారు వాళ్ళు. ఎప్పుడు కూడా తప్పున్నా ఒప్పున్నా కూడా కాముగా ఉండటం నేర్చుకోండి. తప్పు అయితే నేర్చుకోండి, ఒప్పు అయితే అస్సలు సైలెంట్. మనం చేసింది కరెక్ట్ అని మనకు అనిపిస్తే అస్సలు మాట్లాడొద్దు మీరు. ఒకవేళ మనం చేసింది తప్పు అన్నప్పుడు అయ్యో రామ అనవసరంగా తప్పు చేసాం మనం, అస్సలు నెక్స్ట్ టైం చేయకూడదు అన్న ఒక చిన్న ఇది పెంచుకోండి మీలో మీరు. రేపటి నుంచి మీరు ప్రతిదీ కరెక్ట్గా చేస్తారు, కరెక్ట్గా మాట్లాడతారు, కరెక్ట్గా బిహేవియర్ కరెక్టు, ఇన్కమ్ కరెక్టు, సంపాదన మీద ఎక్కువ ఇంట్రెస్ట్, ఆటోమేటిక్గా అన్నీ వచ్చేస్తాయి. ఆ ఒక్క చిన్న నిదానమే ఇన్ని మంచి పనులు చేసి పెడుతుంది. శాంతం అంటారు కదా, ఆల్వేస్ ఇది అబద్ధం కాదు. మనం మాట్లాడకపోతే ఎదటి వాళ్ళు 2 సార్లు 3 సార్లు మాట్లాడుకుని వెళ్ళిపోతారు తప్ప, మనం అరిస్తేనే ఎదటి వాళ్ళు అరుస్తుంటారు. వాళ్ళు అరుస్తారు, మనం అరుస్తారు, వాళ్ళు అరుస్తారు. కాంపిటీషన్ ఎక్కువైపోద్ది, ఎక్కువ టైము లాగేస్తుంది అరుచుకోవడం. అదే మీరు కూల్ అయిపోండి, సూపర్. తప్పైనా ఒప్పైనా కొంచెం కూల్గా ఉండటం నేర్చుకోండి అమ్మా, ఆల్వేస్ బెటర్. ఓకేనండి, అయిపోయి వచ్చింది. కొంచెం ఒక చిన్న స్పెషల్ ఏంటంటే, ఇందాక నేను చెప్పినట్టుగా ఇలాగూ వండుకోవచ్చు, తప్పే లేదు. దీంట్లోనే లైట్గా గరం మసాలా మనం చేసి పెట్టాం కదా, గరం మసాలా మీకు ఆల్రెడీ చూపించాను.
దాన్ని లైట్గా తీసుకోండి. చూడండి, ఇది దీంట్లో చల్లితే చాలా చాలా అద్భుతంగా ఉంటుంది అన్నమాట కూర. వితౌట్ గరం మసాలా తినొచ్చు. ఇది చాలామంది చల్లుతారు ఇది ఫ్లేవర్ కోసం. చాలా చాలా బాగుంటుంది. ఇక మనం చెప్పేది ఏం లేదు, అదుర్స్ అనమాట. దీన్ని ఎలా తిప్పేసుకున్నారంటే ఎస్, చాలామంది సిస్టర్స్ చెప్తున్నాను, బ్రాహ్మిన్స్ కూడా గరం మసాలా వాడతారు కాబట్టి చెప్తున్నాను. కొన్ని కొన్ని ఫ్లేవర్స్ మనకి తప్పవు, ఎందుకంటే వెజిటేరియన్, ప్యూర్ వెజ్ ఇది. గరం మసాలా కూడా వెజ్ నుంచి వచ్చిందే. మీకు తెలిసింది ఆయుర్వేదం సంబంధించిన అంటారు. లవంగాలు కానీ, దాల్చిన చెక్క కానీ, యాలకులు కానీ, ధనియాలు కానీ, జీలకర్ర కానీ, ఏదైనా జస్ట్ ఆ ఫ్లేవర్కి అనమాట. చూసారు కదా ఉడుకుతుంది. కొంచెం కూర దించే ముందు కొంచెం ఏదైనా వాటరిష్గా ఉన్నా కూడా హైలో పెట్టుకొని పోయి, మగ్గిపోయింది ఆల్మోస్ట్ మగ్గిపోయినట్టే, కాసేపట్లో అయిపోతుంది, తీసేద్దాం. రైస్ అయిపోయింది, కూర కూడా అయిపోతుంది. చెప్పాను కదా ఇందాక, కొంచెం హై ఫ్లేమ్లో పెట్టాను. కొంచెం ఏదైనా వాటరిష్గా ఉన్నా కూడా, వాటర్ కనిపిస్తున్నా కూడా హై ఫ్లేమ్ పెట్టేసుకోండి, త్వరగా కూర అయిపోతుంది. ఎప్పుడు చెప్పే విధమే, ఏదైనా సరే ఫిష్ కర్రీని గరిటె పెట్టి తిప్పరు, తెలుసు కదా. ఇలా ఎనీ వెజిటేరియన్ వండుకోండి, చక్కగా అలా తిప్పుకోండి. గరిటె పెట్టి 1-10 సార్లు తిప్పడం వల్ల ఏమవుతుందంటే మెత్తబడిపోయే ముక్కలన్నీ కూడా నుజ్జు నుజ్జు అయిపోతాయి, అస్సలు బాగోదు. అలా యా, ఓకేనండి. కర్రీ అయితే అయిపోయింది, స్టవ్ ఆఫ్ చేసేద్దాం. చూసారు కదా ఎలా వండామేంటి అనేది. ఇక అద్భుతంగా ఉంటుంది. వంకాయ ముక్క, బంగాళదుంప నీట్గా, ఏది కూడా ఫోల్డ్ అవ్వకూడదు. ముందు చెప్పాను కదా, అలా ఉండాలన్నమాట. అప్పుడు చూడండి ఎలా ఉందో నీట్గా. కామెంట్స్ చూశానమ్మా, అన్న మేము కూడా వేడివేడిగా తింటున్నాం అని. సూపర్, వెరీ గుడ్, అలాగే చేయాలి ఇప్పుడు కూడా. ఓకేనమ్మా, వేడివేడి అన్నం, వేడివేడి కూర. ఇందాక నుంచి నిజంగా ఆకలి అయితే మాత్రం దంచుకొడేస్తుంది. అదిరిందండి. ఈ బంగాళదుంప కూడా నాలుక మీద పెట్టుకుంటే మెత్తగా వెళ్ళిపోతుంది. చప్పడిస్తే అలా కరిగిపోవాలి. చూడటానికి ఏమో బంగాళదుంపగా ఉంటుంది, అది ఏమాత్రం మెత్తబడదు. చూసారు కదా, దుంప కింద కనిపిస్తుంది. నోట్లో పెట్టుకోగా అది కరిగిపోతాయి. ఉప్పు కారం అన్నీ సరిపోయినాయి. ఏదైనా ఎక్కువ తక్కువ ఉన్నా కూడా మీరు చూసుకోండి జాగ్రత్త. అది ఉడికేటప్పుడే చూడాలి, దించాక కాదు. ఎప్పుడైనా సరే ఆకలి వచ్చినప్పుడే తింటుంటే అదొక మజాగా ఉంటుంది. చాలామంది ఆకలి లేకోకుండా ఏదో టైంకి తినాలని తినేస్తుంటాం. ఒక్కోసారి అంత ఇంట్రెస్ట్ రాదు. ఎప్పుడు కూడా మనం ఇష్టపడి నోట్లో లాలాజలం అంటాం కదా, అది ఊరాలి. అప్పుడే మనకి బలం, తినే తిండి అరుగుద్ది. మనకి తిన్నంత ఒక పంచభక్ష పరమాణాలు అంటారే, ఒక్క కూరేసు తిన్నా కూడా అంత ఫీల్ అవుతాం మనం తృప్తిగా. వంకాయ ముక్క కానివ్వండి, అదే చెప్పేది, ప్రతిదీ కూడా చాలా సాఫ్ట్ అయిపోద్ది. చూసా ఎలా కరిగిపోతుందో, మెత్తగా ఉంటుంది. ఎనీవేరా చక్క వెజ్ రెసిపీస్ నాకు బాగా ఇష్టం. ఇంట్లో నాన్ వెజ్ ఉన్న టైంలో నాన్ వెజ్, వెజ్ ఉన్న టైంలో వెజ్. కంపల్సరీ వెజ్ అయితే మాత్రం ఉండాల్సిందే ఒక పూట. అందరూ కూడా ఇలాగే చూసి నేర్చుకోండి. తెలియని వాళ్ళు ఎవరైనా ఉంటే, తెలిసిన వాళ్ళు, మీరు వేరే విధంగా వండినా సరే నాది కూడా ఒకసారి ట్రై చేయండి. ఇది నేను కూడా చిన్నప్పటి నుంచి అమ్మ దగ్గర నేర్చుకున్న వంటలే. ఎనీవే, నా వ్లాగ్స్ అన్నీ చూస్తున్నందుకు, నన్ను ఎంకరేజ్ చేస్తున్నందుకు మా సిస్టర్స్ అందరికి కూడా థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ. బాయ్. సే బాయ్. బాయ్.